తెలంగాణ ఈరోజు ఉద్యమ నైపుణ్యాన్ని నేర్చుకున్నది. 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేని ఉద్యమాలతోని అనేక పోరాటాలు చేస్తూ ఉద్యమాన్ని ఈరోజు చాలా పెద్ద ఎత్తుకు తీసుకొని పోయినాం. ఈ మధ్యకాలంలో మీరందరూ చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఢిల్లీకి రమ్మన్నారు, పిలిచిన ఆహ్వానించారు. ఎందుకంటే తెలంగాణ ఇస్తాం మాట్లాడదాం రమ్మన్నారు. పోదామా వద్దా ఈ దొంగలు పిలుస్తున్నారంటే, ఆనాడు శ్రీకృష్ణుడు అన్నాడు పాండవులతో, వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు అయినను పోయి రావాలను హస్తినకు అన్నాడు అన్నాడు శ్రీకృష్ణుడు. అయినా సరే పోయేద్దాం అని ఢిల్లీకి పోయినాం, మాట్లాడినాం. చివరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా, తెలంగాణ ఇస్తాం, నీ పార్టీని మా పార్టీలో కలిపేయాలి అన్నారు. దానికి కూడా సరే అన్నం, సిద్ధపడ్డం. ఇంతమంది నాయకులు ఈ డయాస్ మీద ఇంతమంది వందల మంది నాయకుల యొక్క భవిష్యత్తు పరంగా పెట్టి తెలంగాణ వచ్చుడు ముఖ్యం కాదా అనేటువంటి ఏకైక సిద్ధాంతంతో ప్రొఫెసర్ కోదండరావు గారిని అడిగిన నేను, ఇటువంటి ప్రతిపాదన వస్తే ఏం చేయాలి ప్రొఫెసర్ గారు అంటే, తెలంగాణ తెచ్చుకునే ముఖ్యం కాబట్టి మనోళ్ళని ఎట్లన్నా చదువుకుందాం కానీ వచ్చేది ఉంటే పట్టుకరా సార్ తెలంగాణ అని వారు కూడా చెప్పారు. ఈ విధంగా సిద్ధపడి పార్టీని కూడా కలుపుతామని చెప్పినాం. అయినా కూడా కుక్కతో ఒక గుండు కడితే వంకర చక్క కాదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి మారలే. అంత మంచి ఆఫర్ ఇస్తే కూడా వాళ్ళు తెలంగాణకు మళ్ళా మొండి చేసి చూపించారు. అటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా సమరమే చేయాలి అని నిర్ణయించుకొని ఈ సూర్యాపేట నుంచి ఖచ్చితంగా సమరబేరి మోగించాలని నిర్ణయించినాం. ఇంతకుముందు ఫోన్